ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత. జ్ఞానమునకు అత్యావశ్యకమైనది చిత్తశుద్ధి. అట్టి చిత్తశుద్ధి నిష్కామ కర్మాచరణముచే సిద్ధించును. కావున అట్టి అనాసక్త కర్మాచరణ పద్ధతి భగవానుడు తెలియజేయుచున్నారు. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞత్వా మోక్షసే శుభాత్. కర్మ ఎట్టిది అకర్మ ఎట్టిది అను ఈ విషయమును పండితులు కూడా సరిగా తెలుసుకొనజాలకున్నారు. దేనిని ఎరింగినచో నీవు సంసార బంధము నుండి విముక్తుడవు కాగలవో అట్టి కర్మరహస్యమును నీకిప్పుడు తెలియజేయుచున్నాను. కర్మరహస్యము చాలా నిగూఢమైనది కనుక గొప్ప గొప్ప పండితులు శాస్త్రజ్ఞులు కూడా దాని అంతుకొనగనజాలరైరి. కనుక భగవానుడే కరుణతో ఇచ్చట దానిని బోధింపదలించిరి. ఇక్కడ కర్మ ఎట్టిది అకర్మ ఎట్టిదని విషయమును పండితులు కూడా సరిగా తెలుసుకొనజాలకున్నారు. దేనిని ఎరింగినచో నీవు ఈ సంసార బంధము నుండి ముక్తుడవు కాగలవో అట్టి కర్మరహస్యమును నీకు ఇప్పుడు తెలుపుచున్నాను. ఇప్పుడు సహజముగా మన భౌతిక కర్మ ఏ అయితే ఉన్నాయో ఈ మన బతుకు తెరువు జీవన విధానానికి సంబంధించిన చేసిన కర్మలు ఏవైతే ఉన్నవో అది కర్మ అంటే చేయదగిన కర్మము ఒకటి, దాన్ని విహిత కర్మ అందురు. రెండోది చేయరాని కర్మ వికర్మ, అది నిషిద్ధ కర్మ అని మనం చెప్పుకొనుచుందాం. చేయరాని పని ఏదైతే ఉందో దాన్ని నిషిద్ధము అంటాము. చేయదగిన కర్మ ఏదైతే ఉందో అది విహిత కర్మ, చేయదగిన కర్మ అని అంటాము. ఇక్కడ అకర్మ ఊరకయుండు సోమరి యొక్క స్థితి, అంటే ఏ పని లేకుండా సోమరితనంగా కూర్చునే యొక్క కర్మ ఏదైతే ఉన్నదో అది అకర్మ అంటారు. ఇది మన భౌతిక విధానంలో సంబంధించిన కర్మలు ఈ మూడు. అంటే చేయదగిన కర్మ ఏదైతే తన కర్తవ్యం ఉందో, తన జీవన విధానానికి సంబంధించిన కర్తవ్యం ఉన్నదో అది ధర్మయుక్తంగా తను పని తను చేసుకుంటూ తన జీవన విధానం గనుపుకుంటూ తను ధర్మయుక్తంగా చేసుకెళ్లే కర్మ ఏదైతే ఉందో అది ఈ విహిత కర్మ అని మనం పెద్దలు చెప్తూ ఉంటారనమాట. అయితే వికర్మ చేయరాని కర్మ ఏదైతే ఉందో అది నిషిద్ధం, అంటే అది చెయ్యకూడని, ఇది చెయ్యకూడని పని. అంటే ఇతరులకు బాధ కలిగించేది, ఇతరులకు అపకారం చేసేది, ఇతరులను కష్టపెట్టేది, ఇతరులను హింసపరిచేది అని ఇటువంటి కర్మలు అయితే ఉన్నాయో అవి చేయరాని కర్మలు అన్నమాట. అయితే అకర్మ అంటే ఏ పని లేకుండా ఊరకే ఉండి ఈ నిరంతరం సోమరితనంగా పనికి సోమరితనాన్ని అలవాటు చేసుకొని ఏ పని చేయకుండా ఉండే కర్మ ఏదైతే ఉందో అది అకర్మ అని చెప్తారు ఇక్కడ. ఇది మన జీవన విధానానికి సంబంధించిన కర్మలు ఈ మూడు. అసలు పారమార్థిక సంబంధించిన కర్మలు ఏవైతే ఉండయో ఒక కర్మ అంటే సామాన్యమగు కర్మ, సామాన్యము అగు కర్మ అంటే
ఏ సర్వసమానంగా అయితే ఉన్నదో ఆ సర్వసమానమే ఈ కర్మలన్నింటికీ మూల కారణము అని ఆ సామాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సామాన్యంతోటే ఈ సర్వకార్యకలాపాలు సర్వకర్మలు చేస్తూ ఉండ కర్మ ఏదైతే ఉందో అది సామాన్యమైన కర్మ. ఇక రెండవది వికర్మ, అంటే చేయరానిది. ఆ కర్మమునే కామక్రోధాది విధంగా ఏదైతే ఉందో ఈ కామక్రోధాదులు ఏవైతే ఉన్నాయో ఆ కామక్రోధాది రహితముగా నిష్కామముగా దైవార్పణ బుద్ధితో ఆచరించుట వికర్మ అందురు. అంటే వాస్తవకంగా సామాన్యముగా ఉండే యొక్క స్వరూపమాధారంతో చేసే కర్మ ఏదైతే ఉందో అది సర్వసమానంగా ప్రతి ఒక్కరికి సంబంధించిన కర్మ. ఇక్కడ వికర్మ ఏదైతే ఉందో కామక్రోధాదులతో కూడుకొని ఏదైతే కోరికతో కూడుకొని ఆ కోరిక ఫలించబోతే క్రోధం తయారయ్యి ఆ క్రోధంతో సంబంధించిన ఏ కార్యకలాపాలు ఏ కర్మలైతే ఉండవో అవి వికర్మకు సంబంధించినవి. అయ్యే మన సాధన ద్వారా సామాన్య కర్మగా మార్చుకుంటే ఈ వికర్మ అనేది పోయి ఆ వాస్తవమైన సామాన్య కర్మగా తయారవుతూ ఉంటుంది ఇక్కడ. ఇక మూడవది అకర్మ, అంటే చేసి ఇక్కడ మన జీవన విధానానికి సంబంధించిన కర్మ ఊరకయుండు సోమరి లక్షణం. ఇక్కడ జ్ఞానంతో కూడుకున్న కర్మ ఏ విధంగా ఉంటుందంటే ఆ కర్మ అట్లు కర్మమును అనాసక్తముగా ఆచరించుటచే ఏ కర్మను సామాన్య రూపకముగా తన జ్ఞాన రూపకంగా చేసే కర్మ ఏదైతే ఉన్నదో అది చెయ్యని దానితోటే సమానము. ఇక్కడ ఇట్లా అనాసక్తంగా కర్మను చేసి కూడా చెయ్యకుండా అనాసక్తంగా ఆచరించుట ఏదైతే ఉందో దాని వలన చిత్తశుద్ధి అనేది తప్పనిసరిగా కలుగుతుంది. అయితే ఆ చిత్తశుద్ధి ద్వారా కలిగే ఫలితం ఎటువంటిదంటే నైష్కర్మి ఆత్మస్థితి, ఆత్మ యొక్క స్థితి తప్పనిసరిగా ఇక్కడ మనకు కలుగుతూ ఉన్నది. అట్లా ఈ కర్మ వికర్మల యొక్క సంయోగము చేయగలిగే కర్తృత్వ రహితం ఈ కర్మ ఈ వికర్మ ఈ రెండింటి యొక్క కలయికతోటి జరిగే ఏ కర్మ అయితే ఉన్నదో అది కర్తృత్వ రహితమై నిష్క్రియమైన ఆత్మస్థితే తప్పనిసరిగా కలుగుతుంది. అటువంటి ఆత్మస్థితే ఇక్కడ అకర్మ అందురు. అంటే జ్ఞానంతో కూడుకున్న చేసే ప్రతి ఒక్క కర్మ కూడా ఏ విధంగా తయారవుతూ ఉందంటే అది మొట్టమొదట కామక్రోధాదిలో కూడుకొని ఉన్నప్పటికి కూడా అవి నిష్కామంగా ఎప్పుడైతే ఇక్కడ దైవార్పణ బుద్ధితో ఆచరించుట వచ్చినప్పుడు అట్లు తప్పనిసరిగా ఇక్కడ అనాసక్తం అనేది తప్పనిసరిగా తనకు తయారవుద్ది. ఈ అనాసక్తంగా తయారైన కర్మ ఏదైతే ఉందో దానివల్ల చిత్తశుద్ధి తప్పనిసరిగా ఏర్పడుద్ది. చిత్తంలో శుద్ధత్వం అంటే ఈ చిత్తంలో మలినాలు ఏవైతే ఉన్నాయో ఆ మలినాలు లేకుండా ఉండటమే ఇక్కడ శుద్ధత్వం. మలినాలు అంటే ఏమిటి అంటే ఏదైతే ఈ ప్రపంచానికి సంబంధించిన ఈ దృశ్య సంబంధించిన ఈ భోగభాగ్యాలకు సంబంధించిన ఆలోచనలు భావనలు ఏవైతే ఉండయో అయ్యే నిజమని చేసేది ఏవైతే ఉండయో అవి నిజమని భావించటమే ఇక్కడ మలినాలు అన్నమాట. అయితే అవి నిజం కాదు, వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితే నిజమని ఆ భావన ఏర్పడిన దాకా ఈ చిత్తంలో మలినాలు ఏవైతే ఉండయో ఈ ప్రపంచానికి సంబంధించినవి ఆ మలినాలు శుద్ధత్వం చెందటమే ఇక్కడ వాస్తవమైన చిత్తశుద్ధి అంటారు. ఇక్కడ చిత్తశుద్ధి ఎప్పుడైతే తనకు తయారవుద్దో ఇక్కడ తనకు తయారైన తర్వాత తనకు లభించే ఫలితం ఏందయ్యా అంటే వాస్తవమైన ఆత్మస్థితి. ఇక్కడ ఆత్మస్థితే తన యొక్క స్వరూపం. అయితే తన యొక్క స్వరూపం ఆత్మస్థితే కానీ ఆ ఆత్మ కంటే భిన్నంగా ఈ దృశ్య ప్రపంచానికి సంబంధించినది ఏదైతే ఉన్నదో అది నిజమని భావించాము అంటే ఇక్కడ ఆత్మస్థితి మరుగున పడిపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఇది నిజమని భావించేసేసే కర్మల యొక్క విధానాన్ని నుంచి వాస్తవంగా తన చిత్తం
ఈ నిర్మలత్వాన్ని చెంది ఈ ఆత్మస్థితి పొందే మట్టికి వెళ్ళిపోయే కర్మ ఏదైతే ఉందో అది అకర్మ. అంటే కర్మ చేసి కూడా చేయకుండా ఉండే యొక్క లక్షణం, చేసి కూడా చేయకుండా ఉండే యొక్క స్థితి ఈ మనుషుడికి ఎప్పుడు తయారవుద్దంటే తన యొక్క స్వరూపము ఆత్మస్వరూపమే అని తెలుసుకొని ఆత్మస్వరూపమే తానై అక్కడ నిలబడి ఆ స్థితిలో ఉండటమే ఇక్కడ అకర్మ స్థితి. అందువల్ల ఇక్కడ ఏం చెబుతున్నారు? ఈ కర్మ, ఈ వికర్మ, ఈ అకర్మ, ఈ అన్నీ కూడా భౌతికంగా ఒక రకంగా ఉండయి, ఆధ్యాత్మికంగా ఒక రకంగా ఉండయి అన్నమాట. అందువల్ల ఇక్కడ మహాపండితులు కూడా ఇక్కడ ఈ కర్మ యొక్క రహస్యాన్ని తెలుసుకోలేరు. ఎందుకు అంటే పండితులు, శాస్త్రజ్ఞులు ఈ భౌతిక విషయానికి సంబంధించిన పాండిత్యమే కానీ వాస్తవికంగా ఆత్మతత్వానికి సంబంధించిన పాండిత్యం ఏదైతే ఉన్నదో అది అక్కడికి పోయేదలికి ఈ పాండిత్యాలు, ఈ ప్రకటపాలు మొత్తం కూడా సమూహంగా ఏ కర్మ కూడా అక్కడ లేకుండా వికర్మ అయిపోతూ ఉన్నది. కాబట్టి అక్కడ వికర్మ, ఈ కర్మ చేసి కూడా చెయ్యని యొక్క స్థితి తయారవుతుంది. కాబట్టి ఈ పాండిత్యం అనేది, ఈ పండితులు అనేది ఈ భౌతికానికి సంబంధించిన కర్మలోని భాగమే కానీ వాస్తవికంగా కర్మ చేసి చేయకుండా ఉండే విధానం కాదు. ఈ కర్మ చేసి చేయకుండా విధానం ఏదైతే ఉన్నదో అదే ఆత్మస్థితి, అదే బ్రహ్మస్థితి. అయితే ఆ బ్రహ్మస్థితిలో ఇటువంటి పాండిత్యాలు, ప్రకటపాలు అనేది ఏమీ ఉండవు. అసలు కర్మే ఉండదు. అక్కడ చేసి కూడా చేయని యొక్క స్థితి ఉంటుంది. ఇక్కడ పండితులు అంటే ఇక్కడ శాస్త్రజ్ఞానం సంబంధించిన పండితులు కానీ, ఇక్కడ వేదశాస్త్రాలు సంబంధించిన పండితులు కానీ, ఇక్కడ లేకపోతే అష్టావధానం, శతావధానం సంబంధించిన ఈ లోకానికి అనేక రకాలకు సంబంధించిన పాండిత్యాలు ఉండయి అన్నమాట. ఈ పాండిత్యాలన్నీ కూడా ఈ కర్మ కిందకే వస్తాయి కానీ కర్మ చేసి చేయకుండా విధానం మట్టి తప్పనిసరిగా వీటిల్లో రావు. అందువల్ల ఇక్కడ భగవానుడు మనకేం చెప్తూ ఉన్నారు అంటే కర్మ చేసి చేయకుండా ఉండే కర్మ ఏదైతే ఉందో అది వికర్మ. అందువల్ల ఈ భౌతికానికి సంబంధించిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ పాండిత్యానికి సంబంధించినవి కాదది. ఈ పాండిత్యానికి సంబంధించినవి మొత్తం కూడా కర్మ సంబంధించినవి. అంటే కర్మ చేసి ఆ కర్మలో ఉండే ఏదైతే ఉన్నదో ఫలాఫలితాలు, ఆ ఫలితాలు కూడా దానికి అంటుకునేయేను. నేను పండితుణ్ణి అనే అక్కడ అహంభావం కూడా అక్కడ ఉంటుంది. అందువల్ల నేను పండితుణ్ణి అన్నప్పుడు నా పాండిత్యం వల్ల వచ్చే పేరు ప్రఖ్యాతలు మొత్తం కూడా నాకు తప్పనిసరిగా అంటుకుంటుంటాయి అన్నమాట. అందువల్ల ఈ పాండిత్యం మొత్తం భౌతికానికి సంబంధించింది. వాస్తవమైన ఆత్మస్థితికి ఈ పాండిత్యం అనేది లేనే లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏ వికర్మ అయితే ఉందో, ఈ చేసి చెయ్యకుండా ఉండే వికర్మ ఏదైతే ఉన్నదో దాన్ని సంపాదించడం ఇక్కడ సరైన వాస్తవమైన వికర్మ అన్నమాట. అంటే కర్మ చేసి చేయకుండా ఏ విధంగా ఉండగలుగుతాడు మనుషుడు? మరి కర్మ చేస్తూ ఉన్నాడు కదా, చేయకుండా మరి ఎట్లా ఉంటాడు అని అంటే తప్పనిసరిగా ఉండే స్థితి ఉన్నది. అక్కడ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ కర్తృత్వం అనేది ఏదైతే ఉన్నదో కర్తృత్వం అనేది కానీ వదలగలిగితే ఈ మనసులో, ఈ చిత్తములో ఏ మలినాలైతే ఈ ప్రపంచానికి సంబంధించిన ఈ దృశ్య విషయానికి సంబంధించిన మలినాలైతే ఉండయో అవి కానీ తప్పనిసరిగా వదులుకోగలిగితే ఈ కర్మ చేసి కూడా చేయకుండా ఉండే విధానం తప్పనిసరిగా తనకు తయారవుద్ది. అటువంటి స్థితి ఒకటి ఉండగబట్టే ఇక్కడ భగవానుడు మనకే ఆ విషయాన్ని ఇక్కడ తేటతెల్లంగా చెప్తున్నారు. ఈ పారమార్థిక సంబంధించిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ కూడా ఇక్కడ వికర్మ కావాలి. అసలు కర్మ అనేది ఏది కూడా సమూహంగా లేకుండా ఇక్కడ వికర్మగా మారిపోవాలి. అంటే వికర్మగా మారిపోవాలంటే ఏ కర్మలన్నీ వదిలివేసి సోమరిగా ఉండటం కాదు. ఇక్కడ కర్మ చేసి చేయకుండా ఉండేది ఏదైతే ఉందో అది వికర్మ. అందువల్ల ఇక్కడ కర్మ యొక్క విషయం ఎంతో లోతైనది. చాలా ఈ కర్మ యొక్క విషయం చాలా లోతైనది. అందువల్ల మహా పండితులు కూడా ఇక్కడ తెలుసుకొనజాలకున్నారు అని మనకి ఇక్కడ చెబుతూ ఉండారనమాట. అయితే
అది ఏ విధంగా మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా మన ఏ కర్మాచరణం అయితే ఉందో ఆ కర్మాచరణలో అనాసక్తంగా, అంటే ఆసక్తి అంటూ కర్మ మీద ఆసక్తి అంటూ లేకుండా అనాసక్తంగా కానీ మనం కర్మలు కానీ చేసినట్లయితే తప్పనిసరిగా మన చిత్తంలో మలినాలు శుభ్రంగా తొలగిపోతాయి. ఆ తొలగిపోయినాక ఉండే యొక్క స్వరూపం ఆత్మస్వరూపమేనక్కడ. అయితే అటువంటి ఆత్మస్థితి మనకు తయారయింది అంటే అది కొత్తగా తయారైంది కాదు, సహజంగా ఉండదే. ఆ ఉండదాంట్లో నుంచి మనం లేనిది ఉండదనుకున్నాము, ఉండదాన్ని మనం మరుపు చెందాము. ఆ మరుపును గుర్తు తెచ్చుకోవటమే ఇక్కడ వాస్తవమైన ఆత్మస్థితి. ఆత్మస్థితి కొత్తగా కొని తీసుకొచ్చుకునేదో, కొత్తగా తయారు చేసుకొని మనం ఏదో సాధించేది మట్టి కాదు. ఏదైతే లేనిది ఉండదు అని ఈ ప్రపంచం మీదకి మన ఆలోచన, మన జ్ఞానం ప్రయాణం అయిందో దానికి సంబంధించిన మలినాలు మన చిత్తములో ఉన్నంతసేపు ఈ ఆత్మ ప్రకాశం అనేది మనకి గోచరించదు. అందువల్ల మనం చేసే ప్రతి ఒక్క కర్మలో కూడా అటువంటి ఫలాసక్తి అనాసక్తంగా, ఆసక్తితో కర్మ చేయకుండా అనాసక్తంగా ఎప్పుడైతే మనం ఈ కర్మలు చేసుకుంటూ వస్తూ ఉన్నామో అప్పుడు దాని మీద ఫలితాన్ని మనం కోరకుండా ఉంటాం. కాబట్టి ఫలితం అనేది నువ్వు అనాసక్తంగా చేసినా ఆసక్తిగా చేసినా ఫలితాలు తప్పనిసరిగా, కర్మ యొక్క ఫలితాలు తప్పనిసరిగా వస్తాయి. అయితే ఇక్కడ ఆసక్తితో కూడుకొని కర్మ చేస్తే ఏమవుతాయి అంటే ఆ కర్మకు నువ్వు బద్ధుడు అయిపోతావు. దానివల్ల వచ్చే ఫలితాలు, ఆసక్తితో కూడుకున్న ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే నిన్ను కర్మలో బంధించి వేస్తాయి అన్నమాట. అదే అనాసక్తంగా కానీ కర్మగా నువ్వు చేసినట్లయితే దాని మీద వచ్చే ఫలితాలు నీకు అది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా, దాని మీద ఎటువంటి విధానాలైన మార్పులు చేర్పులు వచ్చినా సరే నీకు ఎలాంటి దాని మీద నిర్లేపంగా ఉండి వచ్చిన దాంతో ఏ సంబంధము లేకుండా ఉండే యొక్క లక్షణం ఏదైతే ఉందో అదే వికర్మ, అదే అనాసక్తంగా చేసే యొక్క కర్మ అన్నమాట. అటువంటి అనాసక్తంగా చేసే కర్మ ద్వారా మనకు చిత్తం శుద్ధత్వం రావటం, ఆ శుద్ధం ద్వారా వాస్తవమైన ఆత్మస్థితి మనకి తయారవటం. అంటే తయారవటం అని మనం చెప్పుకునేదాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. తయారు కావటం అంటే మనం మరుపుని ఎప్పుడైతే వాస్తవాన్ని మరిచి అవాస్తవాన్ని నిజమనుకున్నామో ఆ మరుపుని గుర్తు చేసుకోవటమే ఇక్కడ మనకు తయారు కావటం అని చెప్పుకోవటం అన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ కూడా కర్మను మానుకోమని ఎక్కడ మనకు తెలియజేయట్లేదే శాస్త్రం కూడా. కర్మ మానుకోవటం కాదు, ఆ కర్మని చేసే పద్ధతిని, విధానాన్ని అనేక రూపకాల్లో అనేక విధాలుగా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధానాన్ని, ఆ సూత్రాన్ని మనం తెలుసుకొని ఆ పద్ధతిలో మన కర్మలు చేసుకుంటూ కానీ ముందుకెళ్ళామంటే ఏదైతే ఈ సంసార బంధం ఉన్నదో, సంసారం అంటే పుట్టడం, పెరగడం, సావటం, ఇదే సంసారం అంటే. ఈ సంసార బంధంలో నుంచి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా బయటపడి తన యొక్క నిజ స్థితిని, అంటే ఆ ఆత్మస్థితిని తను అక్కడ నిలబడే యొక్క అవకాశం ప్రతి ఒక్కరికి ఉన్నది. అదే మనకి ఇక్కడ భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు. ఓం తస్సత్.